హలో. ఆ, మరి మా మదర్ కి బాగా పరిచయం కేజీఆర్ సిస్టర్ గారు. మరి ఆవిడ చెప్పినారు, కర్నూలులో సిస్టర్ వరప్రసాద్ రెడ్డి గారితో మేము ఉన్నాము, కేజీఆర్ సిస్టర్ చక్కగా సేవ చేస్తారు అనేసి ఆమె ఫోన్ నెంబర్ కూడా అడగడం జరిగింది. ఇప్పుడు మరి నేను నా సాక్ష్యాన్ని కొంచెం పంచుకుంటాను. హలో సిస్టర్, వినిపిస్తా ఉంది. చెప్పండి. పాట పాడండి సిస్టర్. పాట నేను పాటల పుస్తకము నా దగ్గర లేదు, పాట ప్రిపేర్ అవ్వలేదు. జ్యోతి ఉన్నావు, ఎవరైనా కొంచెం పాట పాడండి. అది పాడతారులేండి. అలాగే. జ్యోతి ఆ, జ్యోతి వైజాగ్. జ్యోతి జ్యోతి మ్యూట్ లో ఉన్నాము. జ్యోతి పాడండి మా. ప్రభునామమున చేరువచ్చిన ప్రియ సోదరులందరికీ వందనాలు. ఒక చిన్న కీర్తన పాడతాను. ఈ జీవిత యాత్రలో యేసు నన్ను నడుపుము, విశ్వాస యాత్రలో నా చేయి పట్టి నడుపుము, నడుపుము యేసు నడుపుము నీ జీవ మార్గంబులో, నడుపుము యేసు నడుపుము నీ సత్య మార్గంబులో. ఈ జీవిత యాత్రలో నీ ఆజ్ఞలు జాడలు చూచి నేనానందించుచున్నాను, వాటి యందు నన్ను నడువజేయుము. నీ ఆజ్ఞలు జాడలు చూచి నేనానందించుచున్నాను, వాటి యందు నన్ను నడువజేయుము. నడుపుము యేసు నడుపుము నీ జీవ మార్గంబులో, నడుపుము యేసు నడుపుము నీ సత్య మార్గంబులో. ఈ జీవిత యాత్రలో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు, యుగ యుగములకు నీవు ఒకే రీతిగా ఉన్నావు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు, యుగ యుగములకు నీవు ఒకే రీతిగా ఉన్నావు. నడుపుము యేసు నడుపుము నీ జీవ మార్గంబులో, నడుపుము యేసు నడుపుము నీ సత్య మార్గంబులో. ఈ జీవిత యాత్రలో యేసు నన్ను నడుపుము, విశ్వాస యాత్రలో నా చేయి పట్టి నడుపుము. వందనాలు సిస్టర్, థ్యాంక్ యూ అండి. పాట పాడిన సోదరి మల్లేశ్వరికి వందనాలండి. నిజమే, మన ప్రభు మనం నడిపించే దేవుడు. పాపం నుంచి విడిపించాడు, ఆత్మీయ జీవితంలో నడిపిస్తాడు, మన చేయి పట్టి నడిపిస్తాడు. ఆయనే జీవ మార్గం, ఆయన సత్య మార్గం, ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న నేడు నిరంతరం అలాగే యుగ యుగములు ఏకరీతిగా ఉంటాడు. మాట తప్పనేరిన దేవుడు. పరిస్థితులను బట్టి, స్థలాలను బట్టి, కాలాలను బట్టి మారే దేవుడు కాదు, చెప్పింది చేసే దేవుడు. కనుక అలాగే మన జీవిత యాత్రలో
విడవక మన చేయి పట్టుకునే నడిపించే దేవుడని అర్థం కలిగిన పాటను చక్కగా ఆలపించిన సోదరికి మనందరి తరపున వందనాలు. ఇప్పుడు సోదరి సుజాత గారు తన అనుభవ సాక్ష్యాన్ని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. థ్యాంక్స్ సిస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను యాక్చువల్గా తల్లిదండ్రులు అంటే మా మదరు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చినారు. నేను కొంచెం నా సాక్ష్యము వాక్యము చెప్తాను. ఈ మా మదర్ వచ్చేసి నంద్యాల సెయింట్ జోసెఫ్. నా పేరు సుజాత. నేను స్టేట్ బ్యాంక్ లో వర్క్ చేసి రిటైర్ అయినాను. అదే ఎజ్రా బ్రదర్ గారితో వివాహం అయిందండి. తర్వాత ఇద్దరు పిల్లలు నాకు. చిత్తూరులోనే ఆల్మోస్ట్ మేము ఉండిందంతా చిత్తూరేను. ఇప్పుడు ఒక 6 years అయింది బెంగళూరుకి వచ్చి. మా మదర్ ఏంటంటే నంద్యాల సెయింట్ జోసెఫ్ లో, ఆమె పేరు జయమ్మ గారు. ఆమె సెయింట్ జోసెఫ్ లో వాళ్ళది హిందూ కుటుంబమే వాళ్ళది. సెయింట్ జోసెఫ్ లో ఆమె చదువుకుంటూ అట్లా యేసు ప్రభువుని ఆమె దాంట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తమే జీసస్ క్రైస్ట్ వైపు తిరిగేటట్టు చేసింది. ఆ తర్వాత ఇంకా మా ఫాదర్ కూడా దాంట్లోకి వచ్చినారు. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా మేము పుట్టినప్పటి నుంచి ఇంకా మా మదర్ మమ్మల్ని క్రైస్తవులుగానే పెంచుతా ఉండింది. మేము చర్చికి వెళ్ళడము, ఇంకా అప్పుడు చిన్నప్పటి నుంచే యేసు ప్రభువు అంటే మాకు ఇంకా ఆయనే నిజమైన దేవుడు అనేది చాలా చిన్న వయసులోనే నాటుకొని పోయింది. నరాల్లో ఇంకా యేసు ప్రభువే దేవుడు అనేది మాకు ఉండింది. అయితే అట్లా చర్చికి వెళ్ళడము అది నార్మల్ గా అవుతూ ఉండింది నార్మల్ గా. ఆ తర్వాత రాను రాను మ్యారేజ్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే మనము యేసు ప్రభువు మనము ఇది యేసు క్రిస్టియన్స్ అంటే మనం ఊరికే క్రైస్తవులుగా ఉండకూడదు. మన లైఫ్ మన జీవితంలో అన్ని ఆచరించాలి, మనం యేసు ప్రభు రూపంలోకి వెళ్ళాలి అనేది నాకు ఒక నిశ్చయత అనేది వచ్చింది. నేను ఎప్పుడు బైబిల్ చదువుతా ఉండేదాన్ని, కానీ కొంచెం నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటికి కూడా కొత్త నిబంధనే నేను చదువుతూ ఉన్నాను, కానీ కొన్ని సెంటెన్సెస్ చూస్తే ఇప్పటికి కూడా అసలు నాకు అర్థమే అవ్వదు. ఏంటి అసలు ఒక 1 month బ్యాక్ అనుకుంటా కెజియా సిస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ఇట్లా వాక్యం చెప్తారా అనేసి అంటే ఎదురా బ్రదర్ అడిగినారు. బ్రదర్ అడిగితే చెప్పు, రోజు చదువుతుంటావు కదా బైబిల్, చెప్పు అనేసి అన్నాడు. అంటే నేను ఇప్పటిదాకా నేనేం ప్రసంగం చేయలేదు అనేసి అన్నాను. ఆ రోజు అన్నాను, చెప్పు, రోజు చదువుతావు కదా బైబిల్, అదే అందరికీ చెప్పు అనేసి అన్నాడు. తర్వాత నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవురాలిగానే ఉన్నాను కాబట్టి అంత ఇంకా పెద్దగా నేను సాక్ష్యం అంటూ ఇంకా ఏమీ పెద్దగా లేదు ఫస్ట్ నుంచి కూడా. తర్వాత మా అమ్మగారు అయితే ఇంకా ఆమె తెలుసు కెజియా సిస్టర్ గారికి, ఆమె చాలా విశ్వాసి. ఆమె బాగా సేవ కూడా చేసింది మా మదరు. చిత్తూరులో ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి అట్లంతా సేవ చేసేవాళ్ళు మా మదరు. ఇంకా మేము అట్లా ఇంకా యేసు ప్రభు రూపంలోకి కొంచెం కొంచెము మారుతూ వచ్చినాము. ఇంకా అట్లే కంటిన్యూగా ఇంకా దేవునిలోకి రావడం జరిగింది. ఇంకా అంత ఇంకా మా పిల్లలు కూడా ఇద్దరు బాగానే దేవునిలోనే ఉన్నారు. అట్లా అట్లా మా కుటుంబం అంతా మేము క్రైస్తవులుగా మారినామండి. అది మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను కొంచెం వాక్యం కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. కొంచెం నేను ప్రిపేర్ అయి ఉన్నాను. ఏమంటే ఇప్పుడు 2 టాపిక్స్ ప్రిపేర్ అయినాను. 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్ తిరిగి కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనే దాని పైన నేను కొంచెం చదివి ఉన్నాను. అది మీతో పంచుకుంటానండి. అది 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయంటే నిర్గమకాండము 20వ అధ్యాయము
20 నుంచి 2 నుంచి 17. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల గురించి నేను 10 ఆజ్ఞలు నిర్గమకాండంలో ఉంది, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉందండి. 2 దగ్గరలో ఇచ్చున్నారు. ఈ 10 ఆజ్ఞలు తిరిగి మనకి కొత్త నిబంధన గ్రంథంలో మళ్ళా తిరిగి మనం ఎక్కడెక్కడ వాటిని మనం చూస్తున్నాము అనేది అంశం పైన నేను మాట్లాడతాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 2 నుంచి 17. నిర్గమకాండము 22:17. చదవనా సిస్టర్? చదవండి సిస్టర్, చదవండి. ఒక సిస్టర్ చదవండి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుకుని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసుడైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. థ్యాంక్స్ అక్క. సరే, థ్యాంక్ యూ సిస్టర్. ఈ 10 ఆజ్ఞలు తిరిగి మనకి ఇంకొక దగ్గర కూడా కనిపిస్తాయండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 6:21. సేమ్ ఇదే ఉంటుంది, మనకు చదవాల్సిన అవసరం లేదు. ఈ 10 ఆజ్ఞలలో ఇప్పుడు యాక్చువల్ గా మనకి పాత నిబంధన గ్రంథము దేవుడు కొట్టేసినాను అనేసి అన్నాడు. ఎక్కడ అన్నాడు? 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలము. ఇప్పుడు పాత నిబంధన తర్వాత కొత్త నిబంధన గ్రంథము రచించబడడానికి 400 years దేవుడు టైం తీసుకున్నాడంటండి. అంటే ఆయనకి ఏమనిపించుంటుందంటే వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళు ఇంకా అన్నట్టుగా 400 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధన గ్రంథము వ్రాయబడింది. అప్పుడు ఇది పాత నిబంధన గ్రంథంలో, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే ఆజ్ఞలు ఉంది. ఈ ఆజ్ఞలు తిరిగి మనకి కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకి ఈ ఆజ్ఞలు దేవుడు చెప్పడం జరిగింది. అయితే పాత నిబంధన గ్రంథాన్ని మరి అంతా కొట్టేసినాము అన్నారు కదా అనేసి అంటారు కదా, అన్నీ కొట్టేయలేదు. ఈ ఆజ్ఞలు మాత్రము మనకి కంటిన్యూ అయినాయి. అది ఎక్కడెక్కడ మనకి కొత్త నిబంధనలో మనము వాటిని చూస్తామో కొంచెం మనము దాన్ని చెప్తానండి. కొత్త నిబంధన మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి చదువుతానండి.
ఇదిగో అక్కడ ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన అతనితో, నన్నెందుకు మంచివాడనని పిలుచుచున్నావు? ఒక్కడు తప్ప మంచివాడు ఎవడునూ లేడు. ఆయన ఎవరనగా దేవుడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. ఇక్కడ చూడండి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 6 ఆజ్ఞలు ఇక్కడ యేసు ప్రభు చెప్పున్నాడండి. 6 ఆజ్ఞలు. ఇప్పుడు ఈ 6 ఆజ్ఞలు కూడా దాంట్లో మనకి 10 కమాండ్మెంట్స్ ఇదంతా కూడా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతా ఉంది. తర్వాత అందుకు తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనున్నవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ యవన ప్రాయం నుండి అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాను. సో ఇక్కడ ఏంటంటే మనం ఆజ్ఞలన్నీ అంటే అందరూ అనుసరించలేరు ఆజ్ఞలు. అయితే యేసు ప్రభువు కూడా ఆజ్ఞలు అయితే చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది ఏంటంటే సేమ్ ఇదే ఇంకొక దాంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మార్కు 10:17, మార్కు సువార్త 10:17. చదవనాక అది కాదనుకుంటా, నేను ఏదో వేరేది అనుకుంటా, చూస్తాను. నిత్య జీవములకు వారసుడగుటకు ఇదే ఉంది. అది నాకు నేనేదో తప్పుగా రాసినట్టుగా ఉంది. ఇది కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇప్పుడు నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు అనేసి మనకి ఆజ్ఞలలో చదువుకున్నాం కదండి. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. అది మనకి 21లో ఉందక్క. 5:21, 5, 22, 23, 24 కదా. 21 కూడా. అవును సిస్టర్, 21 మత్తయి సువార్త 21 చదవండి సిస్టర్. 21 నుంచి చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యక్తుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇప్పుడు అవునా, సేమ్ ఇదే. ఇప్పుడు నరహత్య అనేది మనకి పాత నిబంధన గ్రంథంలో నరహత్య చేయవద్దు అంటే, అక్కడ నరహత్య అంటే మనం కత్తి తీసుకొని పోయి ఒకరిని చంపడమే నరహత్య అని మనం అనుకున్నాము. కానీ ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. బుద్ధిహీనుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున అందువల్ల సేమ్ ఇది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం చాలా తక్కువ చేసి చూస్తాం ఇతరులని. అసలు ఒకరికంటే అసలు యాక్చువల్ గా యేసు ప్రభు మనల్ని తగ్గించుకోండి, ఒకరికంటే ఒకరు యోగ్యునిగా పెంచుకోండి అని మన యేసు ప్రభు చెప్తే,
అస్సలు మనం యోగ్యులుగా ఎంచము, అసలు వాళ్ళేంటి అన్నట్టుగా మనం ఉంటాము. అట్లా అన్నమాట. అందువల్ల మనం ఇది అందువల్ల దేవుడు నరహత్య గురించి ఇట్లా. తర్వాత వ్యభిచారం గురించి కూడా పాత నిబంధన గ్రంథంలో వ్యభిచారం చేయకూడదని ఆజ్ఞలలో ఉంది. అయితే ఇక్కడ కొత్త నిబంధనలో వ్యభిచారం గురించి వేరే అర్థం వచ్చేటట్టు మనకి దేవుడు చెప్తున్నాడు. వ్యభిచారం చేయవద్దని పూర్వము చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. సో ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు, అసలు మనం కళ్ళెత్తి కూడా చూడకూడదు అన్నట్టుగా ఇక్కడ కాంటెక్స్టే మారిపోయింది. ఇది వ్యభిచారం గురించి, దీని గురించి. తర్వాత ఈ ఆజ్ఞల విషయము 1 యోహాను 3:15 చూడండి. 1 యోహాను 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తం చదవనక చదవండి సిస్టర్. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ఈ లోకము అంతేలేండి సిస్టర్. ఈ తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడే. చూడండి ఎంత బాగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యోహానులో తన సహోదరుని ద్వేషించువాడు. నరహత్య అంటే మనం ఎవరినో వెళ్ళి హత్య చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ద్వేషిస్తే మనం హత్య చేసినట్టే. ఏ నరహంతకుని యందును నిత్య జీవం లేదు అని మీరు మనం ఇప్పుడు ద్వేషిస్తానే ఉంటామండి. చెప్పాలంటే మనకు అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఒకరంటే ఒకరికి పడదు నిజంగానే. అసలు చర్చెస్ లో కూడా ఎక్కడ గొడవలే చెప్పాలంటే. అందువల్ల ఇప్పుడు మనం ఎవరిని ద్వేషించకూడదు. ఆయన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ఇది ఇంకా ఈ కాంటెక్స్ట్ అంతా అదే ఉంటుంది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండు. అది 24వ వాక్యం అండి. యోహాను 24 సేమ్ అదే కంటిన్యూయేషన్. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును అంటే ఆయన ఆజ్ఞలు అంటే ఇంకా మరి ఇవే కదా, మొత్తమే ఈ 10 ఆజ్ఞలే వస్తుంది మనకి చెప్పాలంటే. తర్వాత ఇది దీనిని బట్టి ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఇదండి ఆజ్ఞలు. తర్వాత మామూలుగా యేసు ప్రభు అన్ని 10 ఆజ్ఞలని 2 ఆజ్ఞలుగా మనకు ఒక దగ్గర చెప్తాడు. మత్తయి సువార్త 22:37-40. మత్తయి సువార్త అన్ని ఆజ్ఞలు కాకుండా 2 ఆజ్ఞలు, అది చాలా ఇంపార్టెన్స్ ఉండే ఆజ్ఞలు. మత్తయి సువార్త 22:37-40. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞను దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఇప్పుడు 10 అంతే 10 ఆజ్ఞలు పోయి మనకి మెయిన్ గా 2 ఆజ్ఞలకు అయిపోయింది. ఏంటంటే నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ ప్రభువైన దేవుని ప్రేమింపవలెను అనునదియే. ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. ఫస్ట్ ఆజ్ఞ మనం దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో మన పూర్ణ మనసుతో దేవుణ్ణి మనము
ఆరాధించాలి. ఇది నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మిగతా అన్ని దేవుడు వదిలేసినాడు. 2 ఆజ్ఞలే ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేటట్టుగా. అంటే అన్ని ఇంపార్టెన్సే కాదని కాదు. ఇప్పుడు నీ తల్లిదండ్రులను సన్మానింపు అంటే దానికి ఇంకా మరి తిరిగేలేదు చెప్పాలంటే. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుకోవాలని అనేది 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. సో నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలను అనేది అది యోహానులో కూడా దేవుడు యోహాను పత్రిక అనుకుంటండి, దాంట్లో దేవుడు అదే చెప్తాడు. నిన్ను వలె ఏం లేదు, అన్నిటికంటే ఈ 2 ఆజ్ఞలే. యోహాను పత్రిక అనుకుంటా, దాంట్లో కూడా అదే చెప్తాడు దేవుడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అస్సలు మన వాళ్ళనే మనం ప్రేమించము. 4:7 ఏం సిస్టర్? యోహాను రాసిన పత్రిక 4:7 ప్రియులారా మనం ఒకరినొకరు చదవండి సిస్టర్. నువ్వు ఆ, ఆగమ్మా, ఆమె ఒకరినొకరు ప్రేమించుదాము. అంత తొందర బైబిల్ ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు అదే. ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అదే అందువల్ల అసలు ఇది నిన్ను వలె నీ పొరుగు ప్రేమ, అసలు ప్రేమ అంటే మళ్ళా కొరింథియన్స్ లో 13th చాప్టర్ అనుకుంటా. అసలు ఇంకా ప్రేమ గురించి అంటే ఇంకా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు. తర్వాత విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, దాంట్లో ప్రేమనే గొప్పదంటున్నాడు. కొరింథీ 13th చాప్టర్ అనుకుంటా ప్రేమ గురించి ఉండేది. 13th చాప్టర్, అది నాకు గుర్తు రావట్లేదు, 13th అనుకుంటా. అది చదివితే అసలు ఇంకా మనం దేనికి పనికి రామేమో అని నాకు అనిపించింది ఆ చాప్టర్ చదివితే. అది ఒకసారి చదువుదామండి. కొరింథీ. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఇంకా చదవాలి సిస్టర్. అంతేలేండి, అదే అందువల్ల ఈ అన్నిటికంటే విశ్వాసము, లాస్ట్ సెంటెన్స్ అదే కదా సిస్టర్, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడులో నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమయే. సో ఇప్పుడు ఏంటంటే అన్నిటికంటే ప్రేమ అనేది చాలా ముఖ్యమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఎక్కడ చూసినా కూడా ఆ ప్రేమ అనేది లేదు చెప్పాలంటే. ఒక సిస్టర్ వచ్చేసి లండన్ నుంచి ఒక సిస్టర్ వచ్చి ఒకసారి వాక్యం చెప్పిందండి. ఆమె ఎట్లా చెప్పిందంటే వాక్యము, అంతా ఆమె బిర్యానీ చేసిందంట. బిర్యానీ చేసేసి అందరికి పెట్టిందంట. అందరికి, బ్రదర్ తినండి, నేను ఇది వేసినాను, యాలకులు వేసినాను, అది వేసినాను, ఇది వేసినాను, చాలా వేస్ట్ చేసినాను అని చెప్పి అందరికి వడ్డించిందంట. అందరికి వడ్డించిన తర్వాత ఆమె అబ్బాయి ఇంకా చాలా పొగుడుతారు నన్ను అని చూస్తా ఉండిందంట అనేసి. అని ఒక్కరి ఫేస్ కూడా అసలు బాగుంది అని చెప్పలేదంట వాళ్ళు. అన్ని వేసినాను, ఇంత నెయ్యి వేసినాను, ఇన్ని స్పైసెస్ వేసినాను, ఇట్లంతా వేసినాను అని చెప్పి లాస్ట్ కి దాంట్లో ఏం లేదంటే సాల్ట్ లేదంట, దాంట్లో ఉప్పు లేదంట. ఉప్పు లేకపోతే ఇంకా వాళ్ళు ఎట్లా తింటారు? ఆ సిస్టర్ చెప్పింది నాకు అదే గుర్తుగా ఉంది, దాంట్లో ఉప్పు లేదు. అది సేమ్ ఏమంటే ఆమె ప్రేమ గురించి ఎక్కువ చెప్పింది ఆ సిస్టర్. ప్రేమ అనేది ఉండటం లేదు, ప్రేమ అనేది చాలా ముఖ్యము అనేసి. ఇప్పుడు మనము క్రైస్తవ జీవితంలో మనం ఇంకా రోజు రోజుకి ఆయన రూపంలోకి మనం మారాల్సింది తప్పదు. మనము గ్రాడ్యువల్ గా, ఎందుకంటే ఇప్పుడు మనము ఆయన రూపంలోకి కంప్లీట్ గా మనం మారలేము. ఎందుకంటే అది దేవుడే చెప్తున్నాడు, నోహు దినాలలో కూడా నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఆయన దేవుడు తొంగి చూసినాడంట పైనుంచి. తొంగి చూస్తే అప్పుడు నరుల హృదయము, నోవహు ఆది కాండము, నరుల హృదయము కేవలం ఎల్లప్పుడూ చెడ్డది అని అంటున్నాడు కదా. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఇట్లనే ఉన్నాము చెప్పాలంటే. కాకపోతే మనం ఏమని ప్రార్థన చేయాలంటే ఆయన రూపంలోకి మనం మారాలని, మనము గ్రాడ్యువల్ గా మనము ఒకటొకటి
మనం మార్చుకుంటూ ఆయన రూపంలోకి మారితేనే మనము క్రైస్తవులముగా మనం జీవించగలము. అది ఇప్పుడు అట్లా అన్నమాట. అందువల్ల అసలు యాక్చువల్గా క్రైస్తవుని జీవితం అంటే చాలా కష్టము. నేను చిన్నప్పుడే ఒక చర్చికి వెళ్ళేటప్పుడు ఒక ఒక పెద్ద పెయింటింగ్ చూసేదాన్ని. అక్కడ ఇరుకు మార్గము విశాల మార్గము అనేసి ఉండింది. అది అది సేమ్ ఇప్పుడు ఇరుకు మార్గం అంటే మన క్రైస్తవ జీవితమే. అది అందరికీ తెలుసు కదండి. అట్లా మనది చాలా కష్టము క్రిస్టియన్ ఇది అంటే. అసలు ఇంకా మనము ఆయన క్వాలిటీస్ అంతా మనకి రావాలంటే అది మనకి రాదు. అదన్నమాట. సో మనం రోజు ప్రార్థన చేయాలి. మనం దేవా నీ రూపంలోకి నన్ను మార్చుకో ఇట్లా అనేసి. ఎట్లా మనం ఎంత చెప్పినా కూడా ఏదో ఒక దాంట్లో మనం తప్పిపోతూనే ఉంటాము. అది మాత్రము సత్యము చెప్పాలంటే. ఇంకా ఇప్పుడు ఈ 2 కమాండ్మెంట్స్ కదండి. తర్వాత యాకోబు 2:11. యాకోబు 2:11. ఇక్కడ ఏం చెప్తున్నా 2:11 వ్యభిచరించవద్దని చెప్పిన వాడు అదేనే సిస్టర్. వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నీవు వ్యభిచరించవద్దు నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. కరెక్ట్. అది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆజ్ఞలంతా ప్రాముఖ్యమైన ఆజ్ఞ అదే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు ప్రాముఖ్యమైన ఆజ్ఞ. మరి ఇది నెరవేరుస్తే మనం బాగుగానే ప్రవర్తించేవారగుదురు. మీ తర్వాత ఏంటంటే, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఇన్ని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కూడా మనం ఇంకా అన్ని పోయినట్టే. అదే ₹1 దొంగతనం చేసినా ఒకటే అన్నట్టు అంటుంటారు చూడండి. అట్లా ఉందన్నమాట. తర్వాత అన్నిట్లో అపరాధి. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. సో దీన్ని బట్టి చూస్తే మనం ఒక్క ఆజ్ఞ మనం తప్పిపోయినా కూడా మనం అపరాధులం అయినట్టే. అంతే కదండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు ఈ ఆజ్ఞలంతా యాక్చువల్గా అన్ని దేవుడు 10 ఆజ్ఞలు మనకు కంటిన్యూ అయితే అయ్యింది మనకి. కానీ ఎక్కువ ఏమంటే దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించండి అనే చెప్తూ ఉన్నాడు. తర్వాత ఎఫెసీయులకు ఏదో సిస్టర్ ఆత్మఫలాలు అది ఎక్కడో ఉంది, నేను మర్చిపోయినాను, చెప్తాను. గలతీ 5:22. గలతీ అవును సిస్టర్, గలతీ 5. గలతీ 5:22 సిస్టర్. అయితే ఆత్మఫలమేమనగా చదవాలి సిస్టర్. ప్రేమ, చదవండి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధం నియమమేదీ లేదు. క్రీస్తు సంబంధులు దురాశలతో సిలువ వేసి ఉన్నారు. అదే ఆత్మఫలము. ఇదే సిస్టర్. అదే మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా వ్యభిచారము, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, వేదములు, ద్రోహములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుతున్నాను. ఇంకా మనకి అయిపోయిందండి ఇంతటితో. ఇప్పుడు ఇవన్నీ చదివితే మనకి అపవిత్రత, ఈ శరీర కార్యములని ఇంకా మొత్తం ఒక 20 దాకా చెప్పేసి ఉన్నారు ఇక్కడ.
ఇప్పుడు పై కన్నా ఇప్పుడు పైకి కనిపించేటివి వేరు. ఇప్పుడు అసూయ అనేది అసలు కనిపించదు మనకి. చూడండి, అసూయ అసూయ త్రాగుబోతుతనము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తూ ఉన్నారు. క్రిస్టల్ క్లియర్ అన్నమాట. ఇంకా ఏమి ఇంకా దేవుని రాజ్యం అనేది ఇంకా అసలు ఇంకా మనకి ఇంకా ఉండదు. ఇది అన్నమాట శరీర కార్యాలు. సో మనము ఇప్పుడు మీరు యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు కదా. అది ఎక్కడైనా ఉంది? ఏదన్నా ఉందా సిస్టర్? ఎవరికన్నా అది రిఫరెన్స్? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని ఉంది ఒక దగ్గర. అది కొంచెం అవునా? అదే అని దేవుడు చెప్తున్నాడు. కాండంలో కూడా ఉంది సిస్టర్, అది పాత నిబంధన. అదే అవును. మరి ఇప్పుడు ఇంకా మనం స్ట్రిక్ట్ గా ఇప్పుడు మీరు ఎవరండి అంటే నేను క్రిస్టియన్ అనే చెప్తాము మనం, అంతే కదా. మనము మరి క్రిస్టియన్ అని చెప్తాం, కానీ మనం మనం క్రైస్తవులుగా కొనసాగాలి అంటే మనము ఇవన్నీ మార్పులు చేసుకోవాల్సిందే, తప్పదు. కొంచెం కష్టమే అన్ని చెప్పాలంటే, అయినా కష్టమైనా మనం ప్రార్థన చేసుకొని ముందుకు సాగాలి. తర్వాత ఆత్మఫలం ఏమనగా చదవండి, 22 నుంచి చదవండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. అదే కదా. అదే అవును. ఇప్పుడు మరి ఆత్మఫలం అంటే ఇంకా మనకు ఆత్మఫలాలు మనకే కదా ఉండాలి చెప్పాలంటే. ఎక్కడ చూడండి సంతోషంగానే ఉండరు క్రిస్టియన్స్. ఏమంటారు? సో ప్రేమ ఫస్ట్, సంతోషం అనేది నేను ఇప్పుడు చిత్తూరులో మనీ బ్రదర్ అని ఒక ఆయన ఉన్నాడు. నేను ఎప్పుడు చిత్తూరులో సిస్టర్, చిత్తూరులో మనీ బ్రదర్ అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అసెంబ్లీ మీరు వినే ఉంటారు అనుకుంటున్నా నేను. హలో, వినిపిస్తుంది సిస్టర్. వినిపిస్తుంది కదా సిస్టర్. అదే ఫోన్ ఏదో వచ్చింది. అక్కడ నేను ఎప్పుడు వాళ్ళ అసెంబ్లీకి వెళ్తే, అదే అంటే మా అసెంబ్లీ కాకుండా ఇంకొక అసెంబ్లీ లేండి, ఆయన అక్కడ ఎప్పుడు నేను అసెంబ్లీకి పోయిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు లవ్ ఫీస్టులు పెట్టుకున్నా నేను ఎప్పుడు అనుకునేది, వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటారు, ఇక్కడ ఉండే ఇంత సంతోషము మన అసెంబ్లీలో కనిపించటం లేదే అని అనుకునేదాన్ని నేను మామూలుగా. సో మనము సంతోషంగా ఉండాలి. మనకి యేసు ప్రభువు మనకి ఉన్నాడు. చెప్పాలంటే మనకి నిజమైన దేవుడిని మనం తెలుసుకున్నాము కాబట్టి మనం ఇంకా ఎంతో సంతోషంగా ఉండాలి అందరికంటే. అది నేను గమనించేది ఏంటంటే, ఎక్కువ దిగులు పడుతూ ఉంటారు క్రైస్తవులు. మనకి దేవుడు తోడుగా ఉన్నాడు కదా ఇంకా అన్నట్టుగా అది ఎక్కువ. అది అందువల్ల మనకి ఇక్కడ ప్రేమ అనేది ఇంకా మనకి అది ప్రేమ గురించి ఇంకా అది చెప్పాల్సిన పనే లేదు. యేసు ప్రభు అంటేనే మనకి ప్రేమ స్వరూపి. మనం ఆయనలోకి రావాలంటే మనం కూడా ప్రేమ కలిగి ఉండాలండి తప్పకుండా. ఆ విషయంలో అయితే ఇంకా మరి వేరేదే లేదు చెప్పాలంటే. తప్పగా అది మనము పాటించాలి. సంతోషం అంటే ఇంకా అది మామూలే. కొంతమంది సంతోషంగా ఉండగలుగుతారు, కొంతమంది ఏదో ఆలోచిస్తా అట్లా ఉంటాయి కదా, లైఫ్ లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సంతోషము. తర్వాత సమాధానం అంటే ఇంకా మనం అందరితో సమాధానం కలిగి అసలు సమాధానం అనేదే ఉండదండి అసలు చెప్పాలంటే. అసలు సమాధానం అనేది ఇక వీళ్ళు ఒకటి అంటే వాళ్ళు ఒకటి, అట్లా వీళ్ళు అసలు కలవకుండా అట్లా ఉంటుంది మామూలుగా. తర్వాత నెక్స్ట్ దీర్ఘశాంతం అంటే అసలుకి నాకు తెలిసి చాలా అసలు కోపం అనేది అసలు మనకి రానే కూడదండి. కోపం అనేది చిన్న దానికి కోపపడుతూ ఉంటారు.
అసలు అది చెప్పాలంటే ఎక్కడ ఒక బైబిల్లో ఏముందంటే దీర్ఘశాంతం గురించి ప్రభు కోపం కోపము కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడుడు కానీ పాపం చేయకుడు అని ఉంది. అది కూడా ప్రభు నరుని కోపం, అది సిస్టర్. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కరెక్ట్. ఎప్పుడు నేను ఈ సెంటెన్స్ అసలు ఎప్పుడు నాకు ఇది గుర్తుంటుంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో ప్రతిదాని దీర్ఘశాంతము అంటే మనం అది యేసు ప్రభు లక్షణం అండి, దీర్ఘశాంతం అనేది. కాబట్టి మనము కూడా కోపం అనేది మనం కూడా కానీ మనకు వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ గా కోపం అనేది ఏమో నా మీ విషయం ఏమో కానీ నాకు కూడా కోపం వస్తూ ఉంటది. సో అది మనం దీర్ఘశాంతం అనేది మనం సంతరించుకోవాలండి. తర్వాత మాన్యత అంటే నాకేం పెద్దగా అర్థం అవ్వట్లేదు. మాన్యత దాన్ని ఏమంటారో తెలియలేదు. మాన్యత మంచితనము అన్నారు. మీకు ఏదన్నా తెలిస్తే చెప్పండి. మాన్యత అంటే గౌరవమా? మాన్యత అంటే గౌరవమా? ఓకే, గౌరవము, మంచితనము. తర్వాత ఆత్మఫలంలో మంచితనము అనేది మనం మంచిగా ఉండాలండి. వాళ్ళు వాళ్ళు చాలా మంచి మనిషి అనేది మనము అనిపించుకోవాలి. ఎందుకంటే ఇది ఆత్మఫలంలో మంచితనం అనేది మనకి అది ఉండాలి కంపల్సరీగా. అది మనం మంచిగా ఉండాలి. ఇంకా అంతే. మరి ఇంకా అది తెలిసిందే కదా అందరికీ కూడా. అది తర్వాత విశ్వాసము. ఇంకా విశ్వాసం అంటే మనం ఆల్రెడీ దేవుని నమ్ముకొని మనము ఒక విశ్వాసులుగా అయిపోయినామండి మనము, అంతే కదా. ఎవరు అంటే చాలా మంది అడుగుతారు, మీరు బిలీవర్సా, విశ్వాసియేనా? ఎప్పుడైనా క్రిస్టియన్స్ అంటే ఆ విశ్వాసే కదా అంటారు. అవును విశ్వాసి అంటే, విశ్వాసి అంటే ఏంటి? బిలీవర్ అంతే కదా. మనం అందరూ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది ఇప్పుడేంటి, యేసు ప్రభువుని మనము ఇంకా అంతే బిలీవర్స్. విశ్వాసము, సాత్వికము అంటే కూడా నాకు అంటే సాఫ్ట్నెస్ అనుకుంటున్నానండి నేను. సాత్వికం అంటే చాలా సాఫ్ట్ గా ఉండాలేమో మనిషి అనేది సాత్వికం అనుకుంటున్నాను. సాత్వికము అంటే సాఫ్ట్ స్పోకెన్ అనుకుంటున్నా. అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్ గా ఉండాలి. ఆశా నిగ్రహము ఇది కంపల్సరీగా ఉండాలండి ఒక క్రైస్తవునికి. ఆశా నిగ్రహం అంటే ఇంకా అది ఇంకా చాలా ఇంకా మనకు ఒక్కటి కాదు మనకు ఉండే ఆశలు. అట్లా ఇట్లా ఇంకా ఎన్ని ఇల్లులు కట్టుకోవాలా, అది చేయాలా, ఇది చేయాలా, మనకి ఎన్నో ఆశలు ఉంటాయి చెప్పాలంటే. ఇంకా అది నిగ్రహించుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆశా నిగ్రహం ఉన్నదాంతో తృప్తి పడి ఉండడం అన్నమాట ఆశా నిగ్రహం అంటే. మనకు ఉండే దాంట్లో అట్లా ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి చింటూ ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. ఇట్టి వాటికి మా మనవడు వచ్చినాడంటే సిస్టర్ ఇట్లా ఈ మాదిరి ఉంటుంది. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. సో మనము ఒక క్రైస్తవులుగా తప్పకుండా ఈ ఆత్మ ఫలాలన్నీ మనకు ఉండాలి. అంటే ఉండాలంటే మనకు అన్ని ఉన్నాయని కాదు, మనము ఆయన రూపంలోకి రావడానికి మనం రోజు ప్రార్థన చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఆయనే మనకు శక్తిని ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనకు శక్తిని ఇస్తేనే మనం ఆయన రూపంలోకి మారడానికి అవుతుంది. కంప్లీట్ గా మనం మారాలంటే అసలు యేసు ప్రభు ఆయన లక్షణాలంతా మనకు రావాలంటే అది నాకు తెలిసి కొంచెం కష్టమే. అది కానీ మనము దాన్ని సాధన చేయాలన్నమాట. నియమేమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఒకరిని ఒకరు వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరు మత్సర పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. అందువల్ల మనం ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ అంటే ఇది చాలా డిఫరెంట్ లైఫ్ చెప్పాలంటే.
అసలు ఏంటి ఇంకా మన అయ్యో ఇదేంటి అసలు ఇంకా యేసు నేను ఎప్పుడైనా నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను యేసు ప్రభు టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చెప్తాను. అసలు అవి ఇంకా మనం చేయలేమండి అసలు చెప్పాలంటే. యేసు ప్రభు ఆయన ఏమేమి మనకి బోధించినాడంటే మనం అవన్నీ కొంచెం మనకి కష్టంగానే ఉంటుంది. అవన్నీ కష్టంగా ఉన్నా కూడా ఇంకా మరి క్రైస్తవ జీవితము మనం క్రైస్తవులుగా కొనసాగాలంటే మనకి తప్పదు. తప్పకుండా మనకి ఒక నిబంధన అనేది మనకి దేవుడు మనకి ఇచ్చినాడు. అది ఏంటి? కొత్త నిబంధన. కొత్త నిబంధనలో మనకి ఎట్లా ఉంటే మనం కంపల్సరీగా దాన్ని మనం పాటించాలండి. తప్పదు. ఎందుకంటే తప్పకుండా పాటించాలి. మరి ఇంక ఏంటో నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే కాదు. మన లైఫ్ చాలా ముఖ్యం. లైఫ్ స్టైల్, మన జీవితం అనేది చాలా ముఖ్యము. మనము ఇంకా మన లైఫేనండి అసలు. మనం ఈ రోజు బైబిల్ చదువుతున్నాము. ఒక సిస్టర్ చెప్పింది, నేను 100 సార్లు చదివినాను బైబిల్ అనింది. నేను ఇప్పటిదాకా అసలుకి ఒకసారి కూడా కంప్లీట్ చేయలేదు అన్నాను నేను. అన్నాను. ఇదేంటి ఇంత ఇన్నిసార్లు ఎట్లా చదువుతారు అని నేను అనుకున్నాను. మరి నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా మనవడి బర్త్డే అప్పుడు మొక్కుబడి చేసుకున్నాను. మొక్కుబడి అంటే హిందూలాగా కాదులేండి. ఏమనుకున్నానంటే జనవరి 1 రోజు ఈసారి నేను కంప్లీట్ అనుకున్నాను. కానీ అంటే కంప్లీట్ చేయాలి అట్లా అట్లా కమిట్మెంట్స్ మనం తీసుకోవడం అనేది మంచిదే ఒక రకంగా. ఇప్పుడు మనము ఈ నిబంధన ప్రకారము మీరు చాలా అసలు చదువుతూ ఉంటే అసలు మనకే తెలియని విషయాలు ఉన్నాయి ఈ బైబిల్లో. నాకు ఇప్పటికి కూడా కొంచెం అర్థం అవ్వదు ఒక్కోసారి. రోమియోలకు తీసుకుంటే అసలు కొన్ని సెంటెన్సెస్ మరణకరము కాని పాపము అంటాడు దేవుడు. అసలు నాకు ఇప్పటికి కూడా అది అర్థమే అవ్వదు రోమియోలకు. అట్లా చక్కగా బైబిల్ చదవండి, రోజు బైబిల్ చదవండి. ఇక మన క్రిస్టియన్ లైఫ్ అంటే మనకు అదే. అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు మనం భాగ్యవంతులము. ఎట్లా భాగ్యవంతులం అంటే ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు చెప్తాడు కదా, నిర్గమకాండం అనుకుంటా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు అది అసలు నేను ఎప్పుడు అది అనుకున్నా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడేవాడు అని అంటాడు కదా. సో మనల్ని పోలిన వాళ్ళు ఎవరూ లేరు చెప్పాలంటే. మనం భాగ్యం. నేను ఎప్పుడు గ్రేట్ గా ఫీల్ అవుతా ఉంటాను అసలుకి. ఎవరైనా ఇక్కడ ఫ్రెండ్షిప్ చేస్తా ఉంటాను చాలా మంది ఇక్కడ అపార్ట్మెంట్స్ లో. ఒక ఆమె బ్రాహ్మణ్, ఆమె అనింది, మా కొడుకు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే పర్వాలేదు కానీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మాత్రం చేసుకోకూడదు అనేది. వెంటనే నాకు కోపం వచ్చింది. తర్వాత నెక్స్ట్ డే నేను పలకరించలేదు. ఈమెకి ఎంత క్రిస్టియన్స్ అంటే ఈమె ఏమనుకుంటా ఉంది, మాకంటే భాగ్యవంతులు ఎవరున్నారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని అనేసి నేను నెక్స్ట్ డే ఆమెను పలకరించను కూడా లేదు. అట్లా ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు యేసు ప్రభు దొరకడం అంటే అసలు ఇంకా అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదండి చెప్పాలంటే. అసలు మనకి అనుకోకుండా మన జీవితంలోకి యేసు ప్రభు మనకి వచ్చేసినాడు చూడండి. ఇప్పుడు కొంతమందికి చెప్పినా కూడా నమ్మరు. కొంతమందికి నిజమైన దేవుడు అంటే, లేదు మేము చర్చికి పోతాము, మేము దీనికి వెళ్తాము అట్లని అంటారు తప్ప యేసు ప్రభు నమ్ముకోరు. సో మనకి చూడండి ఎంత భాగ్యం అనేది దేవుడు ఇచ్చినాడు. అందువల్ల మనం భాగ్యవంతులము. సో నేను ఎప్పుడు ప్రసంగం అయితే ఎప్పుడు చెప్పలేదు. చిత్తూరు అసెంబ్లీలో ఎప్పుడో ఒకసారి స్త్రీల కూడికలో చెప్పున్నాను. ఇంకా తర్వాత అంత అవకాశం నాకు పెద్దగా రాలేదు మామూలుగా. ఇప్పుడు నాకు కెజా సిస్టర్ గారు మంచి అవకాశం ఇచ్చినారు ప్రిపేర్ అవ్వడానికి. అందువల్ల చాలా సంతోషం నాకు. అది యాక్చువల్ గా నాది వాట్సాప్ పనిచేయకుండా పోయిందండి. 10 రోజుల నుంచి వాట్సాప్ ఓపెన్ అవ్వలేదు. అది పాపం సిస్టర్ గారు ఇది మెసేజ్ ఇది
మెసేజ్ ఇస్తా ఉన్నారు కానీ అది నాకు నేను చూసింది లేదు. ఈ రోజు మార్నింగే కాల్ చేసినారు. మార్నింగ్ ఇట్లా సిస్టర్ కొంచెం సాక్ష్యం పంచుకోండి ఇట్లా అంటే నేను మార్నింగే సరే అనేసి ఊరికే జస్ట్ అట్లా. యాక్చువల్ గా నేను ఇంత ముందే ఒక రెండు టాపిక్స్ రెడీ అయి ఉన్నాను. ఆ రెండు టాపిక్స్ ఏంటంటే యేసు ప్రభు మిరకిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది ఒకటి ప్రిపేర్ అయి ఉన్నాను. నెక్స్ట్ ఈ 10 ఆజ్ఞలు కూడా ఎక్కడ కొత్త నిబంధనలో ఈ ఆజ్ఞలు కూడా తిరిగి ఎక్కడ మనకి వచ్చినాయి అనే దానిపైన నేను ప్రిపేర్ అయినాను. ఇది అది అది నెక్స్ట్ ఎప్పుడైనా నాకు అవకాశం ఇస్తే నేను ఆయన యేసు ప్రభు చాలా మిరకిల్స్ చేసినాడండి. యేసు ప్రభు చెప్పాలంటే అసలు అవన్నీ చూస్తా ఉంటే అసలు చాలా అట్లా అది ప్రిపేర్ అయి ఉన్నాను. కానీ ఈ రోజు అయితే ఈ ఆజ్ఞల పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అదండి. నెక్స్ట్ నేను ఎక్కువ ఎందుకంటే ఎక్కువ నేను ప్రసంగం కూడా పెద్దగా ప్రసంగము చేయాలని ఎందుకు అనుకోలేదు అంటే ఇక్కడ దీనికి నేను ఒకటి చెప్తాను. నేను మామూలుగా అంత నేను ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేదంటే యాకోబు 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1 చదవండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అదే అందువల్ల నేను ఎప్పుడు ఇది చెప్తా ఉంటాను ఎజ్రా బ్రదర్ కూడా. మరి ముందుగానే మనము ఇట్లా ఉన్నాము, తిరిగి మనము ఇట్లా అని నేను చెప్తూ ఉంటాను. అట్లనే తప్పేం లేదులేండి. బోధ చేయడం అనేది అది చాలా యేసు ప్రభు ఆయన రూపంలోకి రావడమే చెప్పాలంటే అసలుకి మనం ఎందుకంటే చక్కగా వాక్యం చదువుతాము, చక్కగా ప్రిపేర్ అయి చెప్పాలంటే మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఇట్లా ఉండాలి, అట్లా వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. బోధ చేయొద్దు అని నేను చెప్పటం లేదు, మంచిదే బోధ చేయడం అనేది. అట్లా ఏంటంటే మనకు కూడా అనమాట అదే మాదిరిగా. అందుకు నేను ఎప్పుడు ఆయనకు అది చెప్తూ ఉంటాను. నేను పెద్దగా ఎప్పుడు ప్రసంగం అయితే చేసింది లేదు. అట్లా అనమాట అది. క్రైస్తవ విశ్వాసము గురించి మనము యోహాను 5వ అధ్యాయము చదువుదామండి. క్రైస్తవ విశ్వాసము మొదటి యోహాను 5వ అధ్యాయము. ఏసే క్రీస్తే ఉన్నాడు అదేనా సిస్టర్? ప్రతివాడు ఉన్నాడని నమ్ము ప్రతివాడు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక. ఏసే క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని పుట్టి ఉన్నాడు. 5వ అధ్యాయం 1 వచనం సిస్టర్. ఏసే క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞ నెరవేర్చిన వారు మైతిమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరినీ ఈ లోకమును జయించుదురు. ఇంకా చూడాలి సిస్టర్. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చును. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవం ఆయన కుమారుని యందున్నది.
దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపిన వాడు జీవము లేనివాడే. ఆ, చాలా అది దేవుని ఇది కుమారునికి నామమందు విశ్వాసించు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. అది ఇక్కడ ఏంటంటే మరి దేవుడు ఇక్కడ అంటే ఆయన కుమారుణ్ణి ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది దేవుని కుమారుని విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక ఆయన దేవుని అపరిచితునిగా చేసిన వాడే. ఈ జీవము ఆయన కుమారుని ఎందుకు ఉంది, దేవుని కుమారుని కలిగిన వాడు జీవము గలవాడు. అది మనము దేవుని కుమారుని నామందు నమ్మి ఉన్నవారు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను అంటున్నాడు యోహాను. మనకి ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారం మనం ఏం అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనం ఏం అడిగినా కూడా ఆయన తప్పకుండా మనం ప్రార్థన చేస్తే నేనైతే నా లైఫ్ లోనే చూసినాను. అసలు నాకే ఆశ్చర్యం అయిపోతుంది. ఇదేంటి ప్రార్థన చేస్తేనే జరిగిపోతా ఉంది. మనం అబ్బా అసలు ప్రతిదీ ఇంకా ఒక టాబ్లెట్ లాగా ప్రార్థన అన్నమాట. మనం ప్రార్థన చేస్తే అది దేవుడు మనకు అన్ని ఇచ్చేస్తున్నాడు. నాకైతే అసలు చాలా ఆశ్చర్యం అయిపోతుంది. అసలు ఇదేంటి ఇట్లా ప్రార్థన చేసినాను, దేవుడు అసలుకి ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదండి చెప్పాలంటే. మనము అనుకుంటాం కానీ మనము ఆయన కంప్లీట్ గా 100% మనం ఆయనని విశ్వసించినామంటే ఏం అడిగినా ఇస్తాడు ఆయన. అంట్లో మనము ఇశ్రాయేలీయులం. ఇప్పుడు అప్పుడు ఇశ్రాయేలీయులకు ఆయన ఇశ్రాయేలీయులు అంటే ఆయనకు ఆ ఇశ్రాయేలీయులలో మనమే చెప్పాలంటే. ఇప్పుడు ఆయన ఇశ్రాయేలీయులను ఎట్లా దాస్యం నుండి తీసుకొని వచ్చి ఎట్లా ఆయన 40 సంవత్సరాలు ఎట్లా పోషించినాడు చూడండి ఆయన. అదే మాదిరిగా మనం ఏం అడిగినా కూడా ఆయన తప్పకుండా మనకి నేనైతే నా లైఫ్ లో మాత్రము నేను అసలు ప్రతిదానికి ప్రార్థన అనేది నాకు అసలు చాలా నమ్మకం అంత అర్థమైపోయింది. అసలు ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు అట్లా వింటాడా అని కొన్ని నాకు ఆశ్చర్యం అయిపోయిన ఇది నాకు అనిపించింది. అవునా, ఇది ఇట్లా జరిగిందే, ఈరోజు ప్రార్థన చేసినాను, అసలు దేవుడు ఇంతమంది ప్రార్థన ఎట్లా వింటాడు అన్నట్టుగా నాకు అనిపించేది. కానీ వింటాడండి తప్పకుండా. ఎవరని కాదు, అసలు లెక్క పెట్టడానికి అవుతుందా? ఇప్పుడు చూడండి ఎంత మంది ప్రార్థన చేసుకుంటారు. నాకే యేసు ప్రభువు అని నేను అనుకుంటాను కదా. ఇప్పుడు అట్లా ఎంత మంది చూడండి. కానీ ఆయన అందరి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. తప్పకుండా మనకి మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే, అంతకు మించి మనకేమీ లేదు. ఆయన రూపంలోకి మనం మారి అది మనకు ప్రతిదీ ప్రార్థనే చెప్పాలంటే. నా లైఫ్ లో అయితే చాలా జరిగింది. మా మదర్ ఎప్పుడు అదే చెప్తా ఉంటుంది. మా మదర్ అయితే అసలు ప్రార్థన చేద్దాము అనేసి అది మాత్రం నేను అది నాకు చాలా అసలు మీరు కూడా ప్రార్థన చేయండి, వండర్సే జరుగుతాయి చెప్పాలంటే. మరి ఎందుకు ఇట్లా జరిగిందే, ప్రార్థన చేసినామే అంటారు కొంతమంది. అది చెప్పలేము. అది మనం కొన్ని దేవుడు అది ఆయన దేవుడు ఇప్పుడు కుమ్మరి వాణి వంటి వాడు కదా. ఆయన చేసిన కుండల్ని ఆయన పగలగొడతాడు. మనం చేయాల్సింది ఏంటంటే మనం నమ్మకం పెట్టుకోవడము, ఇంకా అంతే. అంతకు మించి కానీ ఎందుకు ఇట్లా అయిపోయింది మరి ఇట్లా అని అడుగుతుంటారు. దాన్ని మనం ఏం క్వశ్చన్ చేయలేము అది కూడా. సో మనం చేయాల్సింది ఏంటంటే ఆయనని ఆత్మతోనూ మన సత్యంతోనూ మన పూర్ణ హృదయంతోనూ మనం ఆరాధించాలి. అది మనం చేయాల్సింది. అది ఆయన రూపంలోకి మనం రావాలి. అది మనం మరి ముఖ్యంగా ఏంటంటే మనము క్రైస్తవ జీవితం అనేది ఇంకా మనము లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. అది మన మనసాక్షికే తెలుస్తుంది మాటకి. ఇప్పుడు నేను అనుకుంటాను
అయ్యో వాళ్ళు చాలా వాళ్ళకు ఏదైనా మన అసూయ అనేది వేరే వాళ్ళకి తెలియదు, అది మనకే తెలుస్తుంది. అసూయ, ద్వేషము, ఇప్పుడు కలహము, ఇట్లాంటివంతా కూడా. సో మనము ఇవన్నీ కూడా మనము లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు చాలా అట్లనే మనిషి అంటే ఇంకా అన్ని ఉంటాయి, కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. కానీ మనం అన్ని ప్రార్థన ద్వారా మనము యేసు ప్రభు రూపంలోకి మనం రాగలిగితే మనకి తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ, ఇంకా ఏదో టాపిక్ ఏదో మరి మిస్ అయినట్టుగా ఉంది, చెప్తాను. కొలొస్సీయులకు 3వ అధ్యాయం 5వ వచనం. కొలొస్సీ చదవండి సిస్టర్ ఎవరైనా. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. 3వ అధ్యాయం అదే కరెక్ట్, 5వ అధ్యాయం. కావున మీద ఉన్న భారత్వము, అపవిత్రత, కామ. ఇప్పుడైతే అది చదవండి 8. ఇప్పుడైతే మీరు 8 to 10. ఇప్పుడైతే మీరు కోపము, కొలొస్సీ 3. దూషణ, నోట బూతు అదే సిస్టర్ విసర్జించండి. అదే ఇప్పుడైతే చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దేవదూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ కోపం గురించి చెప్తున్నారు చూడండి. మీరు కోపం, నాకు తెలిసి కోపం రాకుండా ఉండే వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటా ఉన్నాను. మరి మీకేమో కానీ నాకు కూడా అప్పుడప్పుడు కోపం అయితే వస్తూ ఉంటది. కానీ ఆ కోపం కూడా ఉండకూడదని మన దేవుడు చెప్తున్నాడు. ఆగ్రహం అంటే ఇంకా అది కూడా కోపమే అనుకోండి. దుష్టత్వము అంటే ఇంకా అది ఇంకా బ్యాడ్ థింగ్స్ అనే వస్తుంది. దేవదూషణ అంటే ఇంకా అది మనం అది మనం ఏం చేయటం లేదులేండి. మీ నోట దుర్భాష అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడు. అబద్ధం అనేది ఇంకా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను అబద్ధం ఆడకుండా కూడా ఉండలేరు చాలా మంది, కానీ మనం అబద్ధం ఆడకుండా ఉండాలి. ఏలయనగా ప్రాచీన స్వభావము స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిశోధించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. తర్వాత 12 సిస్టర్, 12 నుంచి 12, 13 చదవండి. 12 అదే సేమ్. కావున దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు వీరి జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడనుకుని నెడుల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితే. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు
అంటే ఎవరు? మనమే. ఇంకా మనము ఆల్మోస్ట్ ఇంకా మనమే కదా. ఆ, ఆ, కాబట్టి మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, చూడండి, అంటే ఒబీడియన్స్, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించు. దీర్ఘశాంతం. క్రిస్టియన్స్ నేను క్రైస్తవురాలని అని చెప్పుకున్నప్పుడు మన అదే మనం ఏర్పరచబడిన వారంటే మనమే. చెప్పాలంటే ఒకరినొకడు సహించుతూ ఒకరినొకడు క్షమించుది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం క్షమించేదంటూ మన లైఫ్ లో లేదు. చెప్పాలంటే ఉండదు నాకు తెలిసి. క్రీస్తు మిమ్మును క్షమించిన లాగా మీరును క్షమించండి. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండే సెంటెన్స్ బైబిల్లో. నేను మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాను మీరు కూడా అట్లా క్షమించండి అని ఉంది ఒక దగ్గర. మనము దేవుడు మనల్ని క్షమిస్తాడు, కానీ మనం చేసిన తప్పుల్ని, మనం ఇతరుల తప్పుల్ని మనం క్షమించము. చెప్పాలంటే అది అందువల్ల ఇది మనము కంపల్సరీగా పాటించాలి. వీటన్నిటిపైన పరిపూర్ణతను, అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అన్నిటికీ. మరి ఎక్కువ బైబిల్ అంతా ఎక్కువ ప్రేమ ప్రేమ యేసు ప్రేమ గురించే మనం చెప్తున్నాడు. కాబట్టి మన లైఫ్ లో తప్పకుండా ప్రేమ అనేది ఉండాలి. క్రీస్తు అనుగ్రహించు దేవుని సమాధానము మీ హృదయములలో ఏలచుండునీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతురి, మరి కృతజ్ఞులై ఉండుడి. ఇంకా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఒకనినొకడు గానములు ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో ప్రభువును గూర్చి గానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని. చూడండి, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమస్తమును ఆయన పేరిట. మనం ఏం చేసినా యేసు ప్రభు నామమున పేరిటనే కదా చేస్తాము. చెప్పాలంటే అది అదండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు నేను ప్రిపేర్ అయిన టాపిక్ ఏంటంటే మరి 10 కమాండ్మెంట్స్ ఈ పాత నిబంధన గ్రంథంలో, అదే తిరిగి మనకి దేవుడు ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ చెప్పినాడు అనే దానిపైన నేను కొంచెం బైబిల్ స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ నిర్గమకాండము, ద్వితీయోపదేశ కాండంలో అనుకుంటా 2 దగ్గరలో కూడా 10 కమాండ్మెంట్స్ దేవుడు రాసి ఉన్నాడు. అది మోషే ద్వారా ఇశ్రాయేలీలకు సీనాయి కొండ మీద మరి దేవుడు ఈ 10 ఆజ్ఞలు అసలు దేవుడు చేతితో రాసినాడంట. చూడండి, అది పలక మీద ఆయన చేతితో రాసెను. అది చదువుతా అంటే నాకే ఆయన చేతితో రాసి అబ్బా, అసలు అది చాలా ఇదిగా ఉంది. అది మరి ఆయన ఇశ్రాయేలీలను ఎంతో ప్రేమించిన ఇశ్రాయేలీలను నిర్గమకాండంలో చూస్తే, నిర్గమకాండము అది ఇశ్రాయేలీలను విని అది ఎక్కడ ఉంది సిస్టర్? అది ఎందు లక్ష్యం ఉంచను. నిర్గమకాండము అది కాండం
32 ఎట్లా సిస్టర్? నిర్గమకాండము 32 ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేయవ్రాత. ఓకే ఓకే, అవునవును, అదే దేవుని చేయవ్రాత. అదే ఆ తర్వాత నిర్గమకాండంలో నిర్గమకాండం 2వ అధ్యాయం 23 చదవండి. 25వ వచనమండి, 2:25. ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలు అది కాదు, 22వ అధ్యాయము ఈ నిర్గమకాండము 23. అలాగున అనేక దినములు జరిగిన అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుతూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చాలా సిస్టర్. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి ఎంత లక్ష్యం ఉంచెను. అది చూడండి, ఇక్కడ దేవుడు వాళ్ళ మూలుగులు దేవుడు విని వారి యందు లక్ష్యం ఉంచెను. తర్వాత ఇంకా అదంతా చూస్తా ఉంటే ఆయన ఎన్ని వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడానికి ఎన్ని చేస్తాడు దేవుడు చెప్పాలంటే. అక్కడ ఐగుప్తు దేశం నుంచి ఫరో రాజు నుంచి ఎంతో ఆయన చాలా ఇది చేసి ఆయన తీసుకొని వస్తాడు. అది మొత్తం చదువుతా ఉంటేనే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటది. అదే అన్నమాట. ఇప్పుడు ఆయన ఇశ్రాయేలీయులమే మనము చెప్పాలంటే. కాబట్టి ఆయన మనకి ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఆయన దీంట్లో మనము ఆయనకి నమ్మకంగా జీవించి మనకు ఇదిగా ఉంటే మనకి తప్పకుండా మనకు మన క్రైస్తవులుగా ఉండడమే మనకు చాలా భాగ్యము చెప్పాలంటే. తప్పకుండా యేసు ప్రభువులో ఎదగండి చక్కగా. మరి కేజీఆర్ సిస్టర్ గారు ఈ వయసులో కూడా చక్కగా కోఆర్డినేషన్ సేవ చేస్తున్నారు. చాలా సంతోషము. అది సిస్టర్. హలో, చాలా వందనాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. చాలా వందనాలు మీకు. నా చేత వాక్యం చెప్పించినారు.